హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి. ఇంక ఈడైతే పెళ్లి పనులన్నీ అయిపోగొట్టుకొని మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామని చెప్పిన కదా. ఈడైతే ఒకటే రోజు 2 ఫంక్షన్లు ఉన్నాయన్నమాట. అదేంటంటే ఇంకా మా బిడ్డకు చెవులు గుట్టించే ఫంక్షన్, అట్లాగే వాళ్ళు కొత్త ఇంట్లోకి కూడా వెళ్తున్నారు అన్నమాట. ఇంకా 2 ఫంక్షన్లు ఒకటే రోజు ఉన్నాయి. ఇది కూడా చూసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ అయితే బయలుదేరుతాము. రాత్రి మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయిందనమాట. మస్తు లేట్ అయింది. ఇంకా ఒకటే ఆటో ఉండే అదే తీసుకొని పోయినామన్నమాట. ఇంకా పోయి కొంచెం తినేసి పడుకున్నాము. ఇక పొద్దున్న కొంచెం తొందర లేచినాం, ఎందుకంటే కొంచెం పనులు ఉంటాయి కదా ఇంకా ఫంక్షన్ అన్నాక. అయితే ఇదంతా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి ముందర అనమాట. ఇంకా ఇల్లు ఒకటి కట్టిరు, ఇంకా ముందైతే ఏమి అంత చేయలేదు. ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకుంటారంట. ఇంకా మేమైతే మొక్కలు గడిగేసి ఛాయ్ తాగినాము. అయితే ఇక ఉప్మా చేస్తున్నారు అక్కడ వంట వాళ్ళు. ఇంకా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు పోయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేసినాము. ఇంకా తర్వాత ఇక వచ్చేసిన అనమాట. ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళాలి, తొందరగా రెడీ కావాలి. అక్కడే కదా పాపకు చెవులు గుట్టించేది. సో అదంతా నేను వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే పొద్దున్నే 4 గంటలకే పాపను లేపి ఇవి బోనాలు అవి పెట్టేసిర్రు అనమాట. మమ్మల్ని లేపలేదు. ఇంకా రాత్రి మేము వచ్చేసరికి లేట్ అయింది అన్నట్టు, ఇంకెందుకు లేపడం అని లేపలేరు వాళ్ళు. లేపితే బాగుండు, ఇదంతా ఎట్లా జరిగేది అనేది చూపిద్దును నేను. ఇంక ఇదే అనమాట వాళ్ళ ఇల్లు. పైన రేకులు వేసిర్రు, కింద ఇంకా పెద్ద పెద్దగా రూమ్లు అయితే చాలా బాగా కట్టారు. ఇంతకుముందు గుడిసె ఉండే అనమాట మాలాగానే. ఇప్పుడు పర్లేదు, పిల్లలు ఉన్నారు కదా, పల్లెటూర్లలో పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా చిన్నగా రేకులైనా వేసుకొని ఇల్లు ఉండాలి. ఇంకా బయట అన్నీ అలుకులేసి ముగ్గులైతే పెట్టేసిర్రు, సౌండ్ బాక్సులు కూడా పెట్టిర్రు. ఇంకా పాటలు అయితే ఏమి స్టార్ట్ చేయలేదు. ఇక పొద్దున్నే కదా, ఇంకా కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేస్తారేమో. ఇంక ఈ లోపు అయితే ఉప్మా అయితే రెడీ అయింది. ముందైతే ఫుల్ ఆకలి అయింది, ఎందుకంటే రాత్రి అసలు ఏం తినలేదు. 12 గంటలకు ఏం తినబుద్ధి అయితే చెప్పండి. సో ఇంకా ఉప్మా అయితే తినేసినాం ఫుల్గా, మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని. ఇంక ఇప్పుడైతే రెడీ అవుతాం. రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడైతే చెవులు కుట్టే ప్రాసెస్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా నేను కూడా సింపుల్గా అయితే రెడీ అయిపోయినా. ఈ లోపు అన్న అయితే పోయి ఆటో తీసుకొని వచ్చేసిండు. ఇంకా ఎక్కువ అయితే వెళ్ళట్లేదు మంది, కొంతమందిమే వెళ్తున్నాము, ఎందుకంటే తొందర కుట్టించుకొని రావచ్చు అన్నట్టు. ఇంకా ఇక్కడైతే మా ఆడబిడ్డకు వచ్చేసి 3 అనమాట పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో ఈమె వచ్చేసి వాళ్ళ అత్తమ్మ, చాలా మంచిది పెద్దమ్మ. అబ్బాయి చిన్నోడు, ఈ అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి. ఇక ఈ పిల్లకే మేము ఇప్పుడు చెవులు గుడిపించేదనమాట. గీతిక ఈ అమ్మాయి పేరు. సో ఇంకా ఇప్పుడు వెళ్ళేది మేము కొరివి టెంపుల్ అనమాట. ఇది మహబూబాబాద్లో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. వీరభద్ర స్వామి ఏదో, నాకు పేరు అంత గుర్తులేదు, కానీ ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయరి. కానీ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట వచ్చిన ఈ గుడికి. అప్పుడు మా ఇంకొక ఆడబిడ్డ వాళ్ళ కొడుకుకి పుట్టెనికలు తీస్తారన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డకి చెవులు గుడిపిస్తారు అని ఇక్కడికి వచ్చినాము. అయితే ఈ గుడి అప్పుడు కడుతుర్రు అన్నమాట. ఇప్పుడైతే చాలా బాగుంది. బయట నుంచి లోపలికి వెళ్ళి కూడా మీకు కూడా చూపిస్తా చూడండి. కానీ చాలా మహిమగల్ల దేవుడు, అట్లాగే చాలా ఫేమస్ టెంపుల్ అంట. మేము గుడికి వెళ్ళేసరికి మా తోటి కోడలు అట్లాగే మా పెద్ద బావ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఒకసారి గుడిని అయితే చూపిస్తా చూడండి. ఇది ముందర వచ్చేసి గజస్తంభం. ఎటు వైరక్క అందరం ఒక్కసారి కలిసి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మేము వాళ్ళకు పెట్టాలన్నట్టు కొన్ని బట్టలు తీసుకొని వచ్చినాము. అవి ఆటోలోనే మర్చిపోయినా. నేను మళ్ళీ మా తోటి కోడల్ని తీసుకొని పోయి అవి తీసుకొని వచ్చేసరికి ఈలోపు వాళ్ళంతా దర్శనం చేసుకొని అక్కడ చెవులు కుట్టించే దగ్గరికి అయితే వెళ్ళిర్రు. ఇంకా అక్క నా కోసం అయితే అక్కడే నిలబడింది. ఇంకా ఇద్దరం కలిసి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వచ్చినాం. కొబ్బరికాయలు మర్చిపోయినాం అనమాట. కొబ్బరికాయలు తీసుకొని లోపలికి పోయి మళ్ళీ దర్శనం చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టేసి అయితే బయటికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇంకా లోపల దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయట ఇంకా అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ వేరే వాళ్ళు వడిబియ్యం అవి పోస్తుర్రు. ఇంకా మేము కూడా అక్కడ వెళ్ళి టెంకాయ అది కొట్టేసి కొద్దిసేపు అక్కడ ఉండి ఇంకా ఇప్పటికే లేట్ అయింది అన్నట్టు అక్కడ చెవులు కుట్టేది స్టార్ట్ చేసారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఏడవట్లేగా అసలే చదువుతుందిగా. అగో మొత్తం వెళ్ళాలి ఫోటో తీస్తాను చూడు. ఇంత కూడా అసలు వీడియో తీస్తాను ఆవిడ. అదే చూడు చూడు ఒకసారి. సూపర్గా ఉందిగా. చూడు అట్లా పట్టుకోరు. చెవులు కుట్టిన తర్వాత అమ్మాయి కనీసం ఏడవ కూడా ఏడవలేదు. అసలు నొప్పి వచ్చిందో రాలేదో నాకే తెలియదు. కానీ పక్కనున్న నాకే మస్తు భయం అయిందనమాట. ఇంకా చెవులు కుట్టుడు అయిపోయిన తర్వాత అన్నయ్యకి మా ఆడబిడ్డకి బట్టలు అయితే తీసుకున్నాం 5గురికి. ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా మాకు బట్టలు తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు కూడా మాకు అక్కడే బట్టలు పెట్టేసారు. ఇక తర్వాత ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాము. అయితే పెద్దమ్మ వాళ్ళు గుడికి వస్తారని ఫస్ట్ మేము అనుకోలేదు. అందుకనే ఇంకా వాళ్ళకు కూడా మేము బట్టలు తీసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ఇక్కడ బట్టలు అయితే పెట్టేసినాము. ఇంక ఈలోపు చుట్టాలందరూ వచ్చేసిర్రు. ఇక మాకు కూడా ఫుల్ ఆకలి అయిపోయింది. ఇక నేనైతే పోయి పిల్లలకి తినిపించేసి ఇక నేను కూడా తినేసిన. ఇక అక్కడ మా బావ వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు. వేరే వాళ్ళు వచ్చిర్రు చుట్టాలు. ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇక అందరు కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాట కలిసిన తర్వాత అందరు ఏమన్నారంటే, ఇప్పుడు కొత్తగా ఆడబిడ్డ గాజులు వస్తున్నాయి కదా, మరి మీరు ముగ్గురు తోటి కోడళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు, ఆడబిడ్డకు గాజులు వేసిపోండి అని చెప్పారు అన్నమాట. ఇంకా సర్లే ఎట్లాగో వచ్చినామని చెప్పి పోయి గాజులు అయితే తీసుకొని వచ్చినాము. అసలుకైతే నేను ఇవన్నీ నమ్మను. ఇంకా కాకపోతే ఒకరి నమ్మకాన్ని మనం ఇచ్చేయొద్దు అన్నమాట. ఇక మేము ముగ్గురం తోటి కోడళ్ళని పోయి గాజులు తీసుకొని వచ్చి ఇక మా ఆడబిడ్డకైతే గాజులు అయితే వేసినాం అందరం కలిసి. ఇంకా గాజులు వేయడం అంతా అయితే అయిపోయింది. తినేసి చుట్టాలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఊర్లకైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము అక్కడే ఉన్నాం. మా తోటి కోడలు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అట్లాగే మా మరిది వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో. సో అందరూ మా బావ వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళు మా మరిది అందరు కలిసి తాటికల్లు తీసుకొని వద్దామని అయితే వెళ్ళిర్రు. పొద్దునే అన్నయ్య వాళ్ళ ఊరు దగ్గర తాటికల్లు చాలా ఫేమస్. నేనా మేము కూడా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడ అంతా మగవాళ్ళు ఉంటారు. ఇక పొద్దున్నే తాగుతూ ఉంటారు. ఎందుకులే అన్నట్టు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. వాళ్ళ వరకే వెళ్ళారు అనమాట. అందుకే వచ్చేది మరి అమ్మటి. ఆయన మీద భయోగా
ఇంకా వీళ్ళంతా అక్కడే కొంచెం తాగేసి వచ్చారు. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు కూడా బాటిల్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఇక వచ్చిన తర్వాతనే ఇక స్టార్ట్ చేసిర్రు అనమాట. ఏదైనా ఫంక్షన్ అయినా తెల్లారి నేను ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో కూడా చెప్పిన, ఏ ఫంక్షన్ అయినా సరే తెల్లారి వచ్చేసి ఫుల్గా హోలీ ఆడతారు. ఇక్కడైతే ఫుల్గా కలర్స్ పూసుకొని గుడ్లు కొట్టుకొని మొత్తం మా ఆడబిడ్డ అంగన్వాడీ గుడ్లన్నీ ఫ్రిడ్జ్లో దాపెట్టేసింది ఒక 20-30 వరకు. సో అవన్నీ అయిపోయినాయి అనమాట. అందరూ కొట్టుకున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బావని పట్టుకున్నాము. వాళ్ళిద్దరు వచ్చేసి మా బావకి మరదళ్ళు అవుతారనమాట. ఈ బన్నీని వేసుకున్న అని వచ్చేసి మా పెద్ద బావ. ఇక తమ్మునికి ఎక్కడ గుడ్లు కొడతారో అని కాపాడదాం అన్నట్టు గుడ్లు అన్నీ లాక్కుంటున్నాడు. ఇక ఆడికైనా ఫుల్గా పడ్డాయి మా బావకి. ఫుల్ ఎంజాయ్ చేసినాం. కనీసం తిండి కూడా తినకుండా ఆడినాం తెలుసా. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇక కలిసి ఉండేది ఒక్కరోజు, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి కలుస్తాం కదా, అట్లని బాగా ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇంకా అందరూ పొలాల దగ్గరికి వెళ్ళేసి స్నానాలు చేసుకొని ఇంకా తినేసి ఇంకా సాయంత్రమే బయలుదేరినాం అనమాట మేము. ఎందుకంటే అప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఇంకా మా బావకి మళ్ళీ హాలిడేస్ ఇయ్యరు అన్నట్టు. ఇక్కడ ఒక పెద్ద కొండ కనిపిస్తుంది చూసిర్రా, అది వచ్చేసి ఆ కొండ అటు సైడు మా అత్తగారు ఊరు ఉంటుంది, కొండ ఇటు సైడ్ వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు ఉంటుంది అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. కాకపోతే ట్రైన్ అయితే గంట లేట్ ఉంది. ఇక ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కితే కనీసం కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. మస్తు బాధ అనిపించింది ఫస్ట్ టైం ఈరోజు. ఎందుకంటే ఫుల్ అలసిపోయినాము, అదిగాక నిద్ర కూడా సరిగా లేదు. ఇంకొకటే పూట తినేసినాం, సాయంత్రం బయలుదేరినాం అనమాట. తిండి కూడా సరిగా తినలే ఈరోజు, అంటే హోలీలో పడి. ఇంకా కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. ఫస్ట్ టైం అనమాట. మస్తు బాధపడ్డా. ఇక ఎట్లా ఒకలాగా సికింద్రాబాద్కి వచ్చేసినాం. 11:30 అయింది. పబ్లిక్ చూసిరా, కనీసం పైనకి పోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా అక్కడే ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. లగేజ్లు ఆడ పడేసినాం. ఇక మా బావ అయితే పోయి కూలర్లో నీళ్ళైతే పోసిళ్ళు. ఇక ఓపిక అనేది లేదు, అంత టైర్డ్ అయిపోయినాం అనమాట. ఫైనల్గా అయితే టైం చూపిస్తా చూడండి ఒకసారి ఎంత అయిందో. ఇంక ఇప్పుడు తినడానికి అయితే ఏం లేదు, ఇంకా పడుకోవడమే. కొన్ని నీళ్ళు తాగేసి అయితే పడుకుంటాం. ఇక పొద్దున్న లేచి తొందరగా టిఫిన్ అయితే చేసేస్తాం. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.